డబ్బు అవసరం లేని పరిస్థితి ఆ రోజు ఉండేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు. అదే తరహాలో ఇన్ని సంవత్సరాల తర్వాత జనసేన పార్టీ కూడా డబ్బులతోటి ప్రమేయం లేకుండా ఆవిర్భవించిన పార్టీ. అంటే ఎక్కడా కూడా ఏ సందర్భంలో కూడా డబ్బుల ప్రస్తావన లేకుండా పార్టీని స్థాపించి నిర్మాణం చేసుకునే ఒక ఒక క్రమాన్ని మనం జనసేన పార్టీ తోటి మనం చూడొచ్చు. ఇక్కడ మెయిన్ గా ఏంటి అంటే ఈ కమిట్మెంట్ టు ద పార్టీ అనేది జనసేనలో ఎక్కువ కనపడుతున్నది. అంటే మామూలుగా ఏ రాజకీయ పార్టీలో అయినా సరే మనం అవసరం కొద్దీ చేరే మనుషుల్ని చూస్తాం, కానీ జనసేన పార్టీలో ఒక కమిట్మెంట్ తోటి పవన్ కళ్యాణ్ మీద ఒక అభిమానంతో చేరే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అంటే అవసరం కోసం చేరే వాళ్ళు లేకుండా ఎక్కడ ఉండరు. కానీ ప్యూర్ గా మరి రాజకీయము మనకేంటి ఇదేంటని కాకుండా ఆ పార్టీ సిద్ధాంతాలు వ్యక్తిగతంగా వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. వ్యక్తిగతంగా దీంతో వచ్చిన వాళ్ళు జనసేనలో ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇటువంటివి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే రాజకీయ పార్టీ నడపటానికి బాగా డబ్బులు కావాలి. అసలు విస్తృతంగా డబ్బులు ఉంటే తప్ప మనం క్యాండిడేట్లను నిలబెట్టలేము అని మనం చాలా సందర్భాలు చూసాం. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పార్టీలో అయితే ముందర అడ్వాన్స్ పెట్టుకుని, అంటే ఒక అసెంబ్లీ స్థానానికైతే 30 కోట్లు అడ్వాన్స్ పెట్టండి అని, పార్లమెంట్ స్థానానికైతే ఒక 100 కోట్లు పెట్టమని చెప్పి అట్లా అడిగి అట్లా ఇవ్వకపోతే వాళ్ళకి టికెట్ డినై చేసిన సందర్భాలు మనం చూసాం. అంటే డబ్బులతోటి రాజకీయం నడవదు అని మళ్ళీ ఇంకొకసారి నిరూపించిన పార్టీ జనసేన. అంటే ఈ ప్రత్యేకతలతో పాటు ఇంకోటి ఏంటి అంటే ఈ జనసేన సంబంధించి మీరు చెప్పారు, ఒక ఎన్నికలోనేమో ఆవిర్భవించిన తర్వాత ఒక ఎన్నికలో అసలు పోటీనే చేయలేదు. రెండోసారి పోటీ చేసినప్పుడు దారుణమైన పరాభవం. ఒక ఎమ్మెల్యే గెలిచాడు, ఆ ఎమ్మెల్యే కూడా ఉండలేదు. ఉండకపోగా మామూలుగా చాలా విమర్శించాడు, పవన్ కళ్యాణ్ విమర్శించాడు. ఆ జనసేనలో ఈ సందర్భంగా ఇంకొక ముఖ్య నాయకుడిని ఒక ఆయన్ని చెప్పుకోవాలి. ఆయన ఈ సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన లక్ష్మీనారాయణ. ఆయన పవన్ కళ్యాణ్ నేను మళ్ళీ నటించాలి, పార్టీని బతికించుకోవాలి అంటే నేను మళ్ళీ నటించాలి, నా రెమ్యునరేషన్ తోటి నేను పార్టీని పోషించుకోవాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. ఆయన వ్యతిరేకించి మళ్ళీ నువ్వు సినిమాల్లో నటించకూడదు అది ఇదని కండిషన్లు పెట్టిన సందర్భం మనం చూసాం. అంటే పవన్ కళ్యాణ్ నటించి ఏం చేశాడు, పారితోషికం తీసుకొని కౌలు రైతులకు పంచిపెట్టాడు. అంటే అంత మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నువ్వు రిస్ట్రిక్ట్ చేద్దాం అనుకోవడం పొరపాటు. అంటే ఎవరు కూడా ఇది చాలా సందర్భాల్లో కూడా జరిగిందనమాట. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని లేకపోతే మనస్తత్వాన్ని రెగ్యులేట్ చేయటం అనేది కుదిరే పని కాదు. ఆయన చెయ్యాలి తప్ప మనం రెగ్యులేట్ చేద్దాము, ఛానలైజ్ చేద్దాము అని ప్రయత్నాలు చేయటం అనేది ఇక్కడ కుదిరే పని కాదు. అందుకనే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఈ పవన్ అంటే మామూలు గాలి అనుకుంటున్నారేమో, ఇది పెద్ద తుఫాన్ అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పిన పాయింట్ అదే. ఇక్కడ జనసేనలో కూడా అంటే కొంతమంది ఇప్పుడు చాలా మందిని చేర్చుకుంటూ ఉన్నారు. అది కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకోవాలండి. ఎందుకంటే నేను ముందర చెప్పినట్టు అవసరం కోసం పార్టీలో చేరే వాళ్ళని ఎక్కువ మందిని చేర్చుకుంటే మజ్జిగ పల్చనైపోతుంది. ఆ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ ఎక్స్పాండ్ చేసుకోవటం అనేది అది చేయొచ్చు, ప్రతి పార్టీ కూడా అదే చేస్తుంది. కానీ ఎక్స్పాన్షన్ చేసుకునే క్రమంలో ఈ దుష్టశక్తుల్ని
కనుక మళ్ళీ చేర్చుకుంటే ఆ పార్టీకి మామూలు వేరే రాజకీయ పార్టీలకి వేరే ఇది లేకుండా పోతుంది. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఉండేవాళ్ళు, పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది గనక ఉండగలిగితే, ఉంచుకోగలిగితే, వాళ్ళని రిటైన్ చేసుకోగలిగితే ఆ పార్టీ ప్రత్యేకత అట్లాగే నిలబడుతుంది. అందుకే ఈ సందర్భంగా నేను అంటే కొన్ని పేర్లు చెప్పాలనిపించినా గానీ చెప్పలేను. అటువంటి వాళ్ళని చేర్చుకోవటం వల్ల పార్టీ పల్చనైపోతుంది తప్ప పార్టీకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ విషయాల్ని గనక జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ తన ప్రత్యేకతని రాజకీయాల్లో కాపాడుకోగలుగుతాడు.